బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జునల కూలీ సినిమా 2 వారాలను పూర్తి చేసుకుంది. 14వ రోజున వినాయక చవితి హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో సినిమా ఉన్నంతలో మంచి జోరుని చూపించింది. తెలుగు రాష్ట్రాల్లో గ్రోత్ను చూపెడుతూ 57 లక్షల రేంజ్ లో షేర్ అందుకుంది సినిమా. ఇక బాక్సాఫీస్ దగ్గర టోటల్ గా 2 వారాలలో తెలుగు రాష్ట్రాల్లో సినిమా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే నైజాంలో 17.38 కోట్లు, సీడెడ్ లో 6.22 కోట్లు, వైజాగ్ లో 5.55 కోట్లు, ఈస్ట్ లో 2.94 కోట్లు, వెస్ట్ లో 2.41 కోట్లు, గుంటూరులో 3 కోట్లు, కృష్ణాలో 2.86 కోట్లు, నెల్లూరులో 1.59 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో 2 వారాలలో 41.95 కోట్ల రేంజ్ లో షేర్ ను, 66.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. 46 కోట్ల టార్గెట్ అందుకోవడానికి సినిమా ఇంకా 4 కోట్లకు పైగా షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక 14వ రోజున వరల్డ్ వైడ్ గా 6.9 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను, 3.5 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ను అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే తమిళనాడులో 139.6 కోట్లు, తెలుగు రాష్ట్రాలలో 66.20 కోట్లు, కర్ణాటకలో 43.5 కోట్లు, కేరళలో 24.75 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 46.5 కోట్లు, ఓవర్సీస్ లో 177.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకున్న ఈ సినిమా 2 వారాలలో వరల్డ్ వైడ్ గా 497.60 కోట్ల వరకు గ్రాస్ ను, 250 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంది. 307 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవడానికి సినిమా ఇంకా 56.5 కోట్లకు పైగా షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక 3వ వారంలో సినిమాకు వీకెండ్ అడ్వాంటేజ్ ఉండటంతో ఎంతో కొంత కలెక్షన్ సాధించడం ఖాయం, కానీ బ్రేక్ ఈవెన్ అందుకునే రేంజ్ లో జోరును చూపించాలంటే డబుల్ ట్రిపుల్ రేంజ్ లో గ్రోత్ ను చూపించాల్సిన అవసరం సినిమాకు ఎంతైనా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.